నమస్తే అండి సుభాష్ గారు. శ్రీమాత్రే. సుభాష్ గారు గాన గాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే డౌటే. ఎందుకనంటే ఆయన పాడిన భాషలు కావచ్చు, లేకపోతే కొన్ని పాటలు కొందరికి మాత్రమే అంకితం అవి. ఇంకా ఎంతమంది పాడినా మనకి వాటితో సరిసమంగా కాదు. సో అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారు మన దగ్గర లేకపోయినా ఏదో ఒక సందర్భంలో రోజులో ఆయన పాట మనకు వినపడుతూనే ఉంటుంది. దాని అర్థం ఆయన మన మనసుల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. అలాంటి మహనీయుడికి సంబంధించి ఒక విగ్రహం పెట్టాలి అని కొంతమంది గట్టిగానే పట్టుబడుతున్నారు రవీంద్ర భారతిలో. మరి కొంతమంది పెట్టకూడదు అంటున్నారు. అసలు పెట్టకూడదు అని ఎందుకు అంటున్నారు? పెట్టాలి అని అనేది ఇంక దాని గురించి మనకి క్వశ్చనే లేదు. అవునండి, అవును. అంటే ఇక్కడ సరే ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళు చెప్పుండొచ్చు. అంటే నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మాత్రం నేను చెప్తాను. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం వల్ల నష్టం ఏంటో ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు ఎంతోమంది అంటే పనికి రానటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమాత్రం సంబంధం లేనటువంటి విగ్రహాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆయన విగ్రహం పెట్టడం వెనక, ఆయన విగ్రహం పెడితే కనుక మనకే గొప్పతనం వస్తూ ఉంటుంది. గాన గంధర్వుడు అనేటటువంటి పేరు రావడము, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడము, ఆయన ఒక అవార్డు కూడా తీసుకున్నారు, పద్మభూషణ్ అనేటువంటి అవార్డు కూడా తీసుకున్నారు. ఇన్ని రకాలైనటువంటి ఒక గొప్ప గాన గంధర్వుడు ఆయన పాటలు కేవలం మన రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తికి విగ్రహం పెట్టడంలో తప్పేం లేదండి. నాకైతే ఏం తప్పైతే అనిపించడం లేదు. ఒకటి. రెండో విషయం ఏమిటి అంటే కనుక ఇలాంటి గొప్ప వాళ్లకు ప్రాంతము జాతి అనేటటువంటి భేదం ఉండదు. ఫస్ట్ పాయింట్. ఈయన విగ్రహం పెట్టడం వల్ల ఇంకా ఆయన యొక్క పేరు చిరస్థాయిగా ఉండిపోవడమే అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు కూడా సాధించిన గొప్ప వ్యక్తి. ఆయన విగ్రహం పెట్టడంలో తప్పేం లేదు. ఇప్పటికీ కూడా ఆయన గాన గంధర్వుడు అనే వాటిలో ఎలాంటి సందేహం లేదు. ఆయనతో సరి సమానమైనటువంటి వ్యక్తులు కూడా ఇప్పటి వరకు రాలేదు, పుట్టుకొచ్చేటటువంటి అవకాశం కూడా లేదండి. అంటే ఘంటసాల గారి యొక్క పాటలు మనం విన్నాము, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విన్నాము, ఆయన తరహాలో వచ్చిన అనేక మంది గాయకుల ద్వారా మనం పాటలు విన్నాము. ఎవరి తరహా వాళ్ళదే. అందులోనూ ఈయన యొక్క ప్రత్యేకత అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆయన పొందినారు. ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని ఆయన శిఖరాన్ని ఎదిగారు. కాబట్టి ఆయన యొక్క విగ్రహం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదంటే తప్పకుండా పెట్టాలి అని మేము చెప్తూ ఉంటామండి. ఇప్పుడు చాలా మంది గాయకులు మన దగ్గర ఉన్నారు, మంచి గాయకులు, చాలా గొప్పగా పాడే గాయకులే, కాది అనడానికి ఏమీ లేదు. కానీ వాళ్ళ స్వరం ఎప్పుడు కూడా ఒకలాగా మనం చూస్తూ ఉంటాం. బట్ బాలసుబ్రహ్మణ్యం గారు అలా కాదు, హీరోకి తగ్గట్టుగా ఆయన వాయిస్ మారిపోతుంది. ఇది కూడా ఈయనే పాడారా అనుకుంటా. వాస్తవం, అది చాలా మట్టుకు. అంటే ఆయన ఏ హీరోతో పాడుతున్నారో ఆ హీరోకి తగినట్టుగా పాటను పాడేటటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఉండేవారు, మనం చూస్తూ ఉంటాం పాత వీడియో. చాలా మంది హీరోలు కూడా చెప్పారండి, మిమిక్రీతో చేస్తూ పాడినట్టుగా ఉండేది. వాళ్ళు వాయిస్ లోకి వెళ్ళిపోయి ఆయన గాన గంధర్వుడు అండి. ఆయనకు సరిసాటి ఎవరు రాలేరు కూడా. కాబట్టి ఆయన విగ్రహం పెట్టడంలో ఏ తప్పు లేదు. ఎంతోమంది ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారండి, వాళ్ళ విగ్రహాలు పెట్టట్లేదా? సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టట్లేదా? ఎక్కడో ఖుష్బూ గారు అని చెప్పేసి ఇంకో కొంతమంది తారల యొక్క గుడులు కట్టట్లేదా? అలాంటి వారికే కట్టగాలేంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క స్టాచ్యూ పెడితే తప్పేంటి? తప్పేం లేదు. ఆయన యొక్క పాటలు దేశానికి ప్రపంచవ్యాప్తానికి అంకితమైనప్పుడు ఆయన హిందీలో పాడారు, కన్నడలో పాడారు, తమిళంలో పాడారు, మలయాళంలో పాడారు. ఇలా ఎన్నో పలు రకాల భాషల్లో పాడినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి. ఆయన యొక్క శిలా విగ్రహం పెట్టడంలో తప్పేం లేదు. తప్పకుండా పెట్టాలి అని కూడా నేను ఈ సభాముఖంగా మీడియా ముఖంగా కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన యొక్క పాటలు ఎలా ఉంటాయంటే అమృత తుల్యంగా ఉంటాయండి. ఇప్పటికీ కూడా చాలామంది, మీరు ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకుంటే అడగండి, ఇప్పటికీ కూడా మనస్సు ప్రశాంతంగా లేకపోయినా, సరిగ్గా నిద్ర రాకపోయినా ఆయన పాటలు పెట్టి
పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పాటలతో మనస్సుని ప్రశాంతంగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత గొప్పనైనటువంటి వ్యక్తి యొక్క గాత్రము ఇప్పటికీ మనం వింటున్నాము అని అంటే గనక ఆయన పాడినటువంటి పాటలు, ఆయన చేసినటువంటి యొక్క గాన గాంధర్వము ఆయనకు తప్పకుండా ఆ శిలా విగ్రహాన్ని పెడితేనే మనం గౌరవించినటువంటి వాళ్ళగా ఉంటూ ఉంటాము. మరి ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఏ పాట పాడినా ఆ పదాలు మనం స్పష్టంగా వినగలుగుతాం చెవులు. 100% ఆయన యొక్క నోటి నుంచి వాడినటువంటి మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, పదాలు కావచ్చు, అంత స్పష్టతగా పాడినటువంటి వ్యక్తి ఇంకెవ్వరు లేరండి. ఈ మధ్యకాలంలో ఆయన తర్వాత పాడేటటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు, కానీ ఆయనతో సరి సమానంగా ఇంకొకటి ఏంటంటే ఆయన కింద నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో గొప్ప స్థాయిలో ఉన్నారు. అలాంటి వారైనా దీని గురించి మాట్లాడి ఆయన విగ్రహం పెట్టాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళితే ఆయనను గౌరవించినటువంటి విధంగా ఉంటుంది. లేదు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ఆయన గురించి పట్టించుకోవట్లేదు అంటే ఇక గురుద్రోహం అని అంటారు చూసారా, ఆ రకమైనటువంటి నిందకు మీరు పాత్రులు అవుతారు. గురుద్రోహము, గురు నింద అనేటటువంటి చేయడము ఎప్పటికైనా అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆయన ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు కల్పించారు. అది దృష్టిలో పెట్టుకొని అంటే మనం మాట్లాడేదానికంటే ఎవరైతే ఈ యొక్క ప్రొఫెషన్స్లో ఉన్నారో వాళ్ళు మాట్లాడడం చాలా ఉత్తమము. అలాంటి గాన గంధర్వుడి యొక్క విగ్రహం పెట్టడం అనేటటువంటిది కూడా సమంజసమైనటువంటి నిర్ణయమే. తప్పకుండా పెట్టవచ్చు. ఎందుకంటే ఆయనకు కాదు, ఆయన యొక్క వాయిస్, ఆయన యొక్క పాటలకు, ఆయన యొక్క మాటలకు ఈ యొక్క విగ్రహం స్టాచ్యూ అని పెట్టడం చాలా సమంజసమైనటువంటి రవీంద్ర భారతిలో పెడితే ప్రాబ్లం ఏంటి వాళ్ళకు? అయితే దీనికి చిన్న విషయం ఏంటంటే, నాకు తెలిసినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్టయితే, నాకు అందినటువంటి సమాచార ప్రకారం తీసుకుంటే గతంలో ఎప్పుడో ఈయన తెలంగాణ గురించి ఒక పాట పాడమంటే ఈయన పాడను అని అన్నారట. ఆ యొక్క కాంట్రవర్సీ ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టడానికి ఆ ఒక్క మాట అడ్డుపడుతూ ఉంది. దాని యొక్క ప్రభావం చేత ఆయన యొక్క విగ్రహము తెలంగాణలో వద్దు, కావాలంటే ఆంధ్రాలో పెట్టుకోండి కానీ ఇక్కడ వద్దు అనేటటువంటి విషయాలు కొన్ని వినబడుతున్నాయి అనేటటువంటిది నాకున్నటువంటి తరహా. అది ఎందుకు వద్దంటున్నారు అనేటటువంటిది లోతుగా నాకు తెలిసినటువంటి అంశమైతే ఇది. కాబట్టి పెట్టాలి పెట్టకూడదు అనేటటువంటిది నేను మాట్లాడే దానికంటే ఎవరైతే ఈ యొక్క గాయకుల యొక్క కేటగిరీలో ఉన్నారో వాళ్ళు మాట్లాడి వాళ్ళు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తే కొంతవరకు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక వ్యక్తిలా కాకుండా ఒక గొప్ప లిరికిస్ట్గా, గొప్ప సింగర్గా అని అందరూ కూడా ఆలోచన చేసి ఆ యొక్క విధానంతో మీరు స్టాచ్యూ పెడితే కనుక ఆయనను మనం గౌరవించినటువంటి వాళ్ళం అవుతామండి. ఎందుకంటే ఆయన పాటలు కేవలము మనకే కాదు, భక్తి పాటలు పాడారు ఆయన, ఎన్నో భక్తి పాటలు పాడారు, ఎన్నో ఆధ్యాత్మిక పాటలు పాడారు, ఎన్నో రకాలైనటువంటి సామాజిక వర్గానికి ఉపయోగపడేటటువంటి పాటలు ఆయన దాదాపుగా 45,000కు పైగా పాటలు పాడారు. వేల పాటలు 45,000కు పైగా పాటలు పాడారంటే ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క పాడినటువంటి పాటలు ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేయలేరు కూడా కదా. అవునండి. సో అలాంటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండకూడదు. కాకపోతే రవీంద్ర భారతి అనేది కూడా మనం కళలకు సంబంధించిన వేదిక. అది ఎంతమంది అరంగేట్రం చేసి ఉంటారు, ఎంతమంది అరంగేట్రం చేశారు, ఎంతమంది దాంట్లో పాటలు పాడారు. అలాంటి ఒక సభలో ఆయన యొక్క విగ్రహం అనేటటువంటి తెలుగు వారందరికీ గౌరవప్రదం, 100% గౌరవప్రదమే అండి. ఇప్పుడు ఎవరెవరో రాజకీయ నాయకుల విగ్రహాలు మనం చూస్తున్నాము, సినిమా సెలబ్రిటీస్ల యొక్క విగ్రహాలు చూస్తున్నాము. ఎంతోమంది తమ యొక్క అంటే వాళ్ళ యొక్క తరహాలో వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో ఈయన విగ్రహం పెట్టకపోవడం వెనక ఆంతరం ఏమిటో అర్థం కాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, విగ్రహం ఉంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన విగ్రహము ఉంది. అలాగే సినిమా సెలబ్రిటీస్లో ఎంతోమంది యొక్క విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే వాళ్ళ యొక్క అభిమానులు పెట్టినటువంటిది కావచ్చు, లేదా ఇంకెవరైనా పెట్టినట్టు వాళ్ళది మనం చూస్తున్నాం. ఈయన లెజెండరీ గాన గాంధర్వుడు, మన మధ్య లేకపోయినా ఆయనను స్మరించుకోవాలి అనేటటువంటి ఒక తరహాలో ఒక విగ్రహం పెట్టడంలో తప్పేం లేదండి. ఇప్పటికీ ఆయన పాటలు వింటూ మన మనస్సుని అంటే ఈ యొక్క సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయంటూ చూసారా, అలాంటిది ఆయన పాట వింటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అలాంటి వారి యొక్క విగ్రహం పెట్టడం అనేటటువంటి తప్పేం కాదండి, తప్పకుండా పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.